సో ప్రతి సంవత్సరం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకుంటున్నాం అనేది మీ అందరికీ నేను చూపిస్తూనే ఉన్నాను. అండ్ అలాగే ఈ సంవత్సరం కూడా అరే నాయనా తినే నాయనా, లంచ్ టైం కూడా అవుతుంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అంటే బయటికి తెప్పించా నేను చేసా, బట్ నేను చేసిన ఎట్లుంటాయో తెలియదు కాబట్టి ఎక్కడో కొడుతుంది సీనా. నాన్నకైతే 3 సార్లు పెట్టమనింది. ఇదేంటి ఇంత పెట్టారు? ఆయనకి ప్రసాదం లాగా ఏదైనా చేతిలోనే ఇయ్యాలంట. మంచి మంచి కట్టుబాట్లు సార్. కొంచెం ఉప్పు తక్కువైంది మేడం, కానీ బాగుందంట. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నీట్ గా ఇచ్చాడు అనమాట మా ఇంట్లో. ఎంత నీట్ గా ఇచ్చాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హలో అండి, మేడం అంతే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా చూసే ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకుంటున్నాం అనేది మీ అందరికీ నేను చూపిస్తూనే ఉన్నాను. అండ్ అలాగే ఈ సంవత్సరం కూడా. సో ఈ సంవత్సరం మా వారు పూజారి గారిని కూడా పిలవడం జరిగిందనమాట. సో పూజారి గారు కూడా వచ్చారు. మేమందరం అంటే ఇది ప్రతిసారి మీరు చూస్తూనే ఉన్నారు ఎలా డెకార్ చేస్తున్నాం ఏంటి మా హడావిడి అనేది. సో ఇదిగోండి మా బుజ్జి వినాయకుడిని ఇలా మా వారు మా పాప దగ్గర నుంచి చక్కగా డెకార్ చేశారు. అండ్ అలాగే పూజారి గారు ఆ సాంప్రదాయ ప్రకారం చేశారనమాట. ప్రతిసారి మాకు అవన్నీ ఐడియా లేదు. ఇది ఒక్కసారి చూడండి. సో అది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా, అంటే మేము కొంచెం ఆ నైవేద్యం చేసి అండ్ అలాగే ఇవన్నీ చేసేవారు కొంచెం లేట్ అయింది. సో ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేద్దాం. దాని తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను ఏంటి విషయం అనేది. రండి, పూజలో కుదిరితే మీరు కూడా పాల్గొనండి చూస్తూ. సుమంగళీరియం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతన ఆదో దీపం ప్రజ్వాల్య దీన్వా సాధయామి మల్మలా భవందీన్వా సాధయామి దీప్యమానాన్వా సాధయామి రోచమానాన్వా సాధయామి యశస్వాన్వా సాధయామి దీపలక్ష్మీ నమో నమః. ఏతే గంధాక్షత పుష్పధూపదీపోత్తరయాభరణాద్యలంకారాః సర్వోపచారాః. మనసులో మీ ఇష్టదైవానికి మీ కులదైవానికి మీ తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేసుకోండి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా గణపతి ఆరాధన చేస్తూ నా మనస్సులో ఉండే కోరికలు కావచ్చు, నా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు కావచ్చు, ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని మనసులో విఘ్నేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి స్థానో మంత్రేశమూర్జందుహానాధేనుర్వాగస్మానుపతిష్ఠితైతో అయం ముహూర్తః శుభముహూర్తో వస్తు. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవ బలం తదేవ లక్ష్మీపదే తెంఘుజుగం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధనః లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీపురందరాభ్యాం నమః. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ చేయగడుకోండి. పునః హస్తం ప్రక్షాళ్య. ఇప్పుడు విక్రమ్ గారు మీరు మేడంకి ఇవ్వండి. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. మళ్ళీ చేయగడుకోండి. పునః హస్తం ప్రక్షాళ్యాత్. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. విక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. అస్మాకం ధియోధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భరితస్తద్వరేణ్యముపాస్మహే. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరుణ్. ఒకసారి కుడి చెప్పును తాకండి. మళ్ళీ కొన్ని అక్షతలు తీసుకోండి. ఎడమ చేతిలో వేసుకోండి. మీరు కూడా ఎడమ చేతిలో వేసుకోండి. కుడి చేయి బోర్లించండి. కుడి తొడ మీద పెట్టుకోండి. దీనినే మనం సంకల్ప ముద్ర అంటుంటాం. ఏదే విధంగానైతే మనం ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు, ఎవరికైనా ఎలాగైతే లెటర్ రాస్తామో, భగవంతుడికి ఏదైనా విజ్ఞాపన చెయ్యాలి అంటే ఈ ముద్రతోటి చెప్తే
భగవంతుడు దాన్ని మనం సంకల్పం అని భగవంతుడికి అర్థమయ్యే భాషలు చెప్పడం, దీనినే మనం సంకల్పం అంటూ ఉంటాం. శుభాభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శిఖాబ్దే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే యజమానస్య స్వగృహే లక్ష్మీ నివాసగృహే సమస్త దేవతా భగవత భాగవత ఆచార్య సన్నిధోస్మిన్ వర్తమాన వ్యావహారీగదాంధ్రమాణేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే అద్య విశేషతః వినాయక చవితిం యాజాం వాజరస్తు సౌమ్యవాసరే అస్తా నక్షత్రే శుభయోగే శుభకరణ దేవంగర్వధే జన్మదిష్టాజామస్యాం శుభదిదో మహాగణాధిపతి దేవతాముద్దిశ్య శ్రీమన్ మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం యస్యా సద్ధర్మపత్న్యాః శ్రీవాణీ నామ్యాః సపుత్రికాయాః రాజనందిని రెడ్డి నామధేయస్య సహ కుటుంబస్య త్రినాథ్ రెడ్డి నామధేయస్య జ్యోతిరెడ్డి నామ్యాః ఉషాదేవి నామ్యాః సహ కుటుంబస్య ఆయుష్య ఆరోగ్య అభివృద్ధి సిద్ధ్యర్థం చెప్పే సంకల్పాన్ని చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ సర్వదా దిగ్విజయత సిద్ధ్యర్థం మమ జాతకేషు దుష్ట అరిష్ట పరిహార ద్వారా మమ నివసిత గృహేషు ఉద్యోగ వ్యాపార స్థలేషు సకలవిధ వాస్తుదోష నరదోష దృష్టిదోష శల్యదోష భూదోష నరఘోష గణాధిపతి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం విశేషతః భాద్రపద చవితి మహా గణాధిపతి నవరాత్ర ఆరాధనం కరిష్యే. అక్షతలు గుడి చేతిలో వేసుకోండి. మనసులో మీ మనసులో ఉండే కోరికలను కూడా విఘ్నేశ్వర స్వామికి విజ్ఞాపన చేసుకోండి. మీ చేతిలో ఉన్న నక్షత్రాల మధ్యలో ఉన్న కలశం దగ్గర వేసేయండి. ఆ కలశంలో వేయండి. ముందున్న కలశంలో తరంగా కలశారాధనం కరిష్యేత్. అమ్మ అక్కడి నుంచి ఒక పుష్పాన్ని తీసుకోండి, కలశంలో వేసేయండి. కలశం మీద చేయబోర్లించండి ఇద్దరు కూడా. ఓం ఆ కలశే శుధావతి పవిత్రే పరిహిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే యాపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాపః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ తమలపాకుతోటి పూజా వస్తువుల మీద కలశం మీద గణపతి మీద నీళ్లు ప్రోక్షణ చేయండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో విభాగ స్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శృతి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. మనసులో గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం గజాననం భూతగణాధిసేవితం కపిత్థజం భూఫలసార భక్షణం. కలశం మీద అక్షతలు వేసేయండి. తమలపాకులు కలశం మీద విగ్రహం మీద ఇలా బోర్లించి పట్టుకోవాలి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానోపక్వగితే స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన కుంభేస్మిన్ సన్నిధిం కురు. విగ్రహాన్ని కూడా తాకండి. బింబేస్మిన్ సన్నిధిం కురు. అలా తమలపాకులు స్వామి వారి పాదాల దగ్గర పెట్టేసేయండి. విగ్రహం మీద 4 సార్లు అక్షతలు వేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఆవాహిత శ్రీమన్ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకోండి. దీర్ఘాయుద్ధి కావాలి, నిత్యం కూడా సౌమంగళ్యంగా ఉండాలి అని. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే తథాతనా మహేరణా గజక్షతే యోగశివతమోరసస్తస్య భాజగతే హనః ఉషదీర్వ మాతరః తస్మా అరంగమామవోగస్య ఖిదాగిర్వథ ఆపో జనిగతాచనః
నూతన వస్త్రయుగ్మాన్ని ధారయామి. మరలా కొన్ని అక్షతలు వేయండి అయ్యా. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి. అమ్మ మీరు తీసుకోండి. గంధం, పసుపు, కుంకుమ కలశం మీద విగ్రహం మీద వేసేయండి. పదే శ్రియం సుమంగళీరియం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యైతత్వాయాదాస్తం విపరేతన. పుష్పై పూజయామి. కిందున్న విగ్రహం దగ్గర కలశం దగ్గర 2 పుష్పాలు పెడుతూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, మహాగణాధిపతయే నమో నమః. మరలా కొన్ని అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. అలాగే దీపం దగ్గర కూడా కొంచెం పసుపు కుంకుమ వేసేయనమ్మా. స్థాపిత ప్రత్యక్ష దీపం సందర్శయామి. నానాగంధైశ్రయుతం ఆఘ్రే గస్సర్వదే. పండు మీద నీళ్లు జీలకరించండి. పండు చుట్టూ క్లాక్ వైజ్ గా నీళ్లు తిప్పండి. సత్యం దర్తేది పరిశించయామి. ఆ నీళ్లు కొన్ని గణపతి మీద చల్లండి. అమృతమస్తు 5 సార్లు నైవేద్యాన్ని చూపించండి గణపతికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమో నమః. కలశం మీద 4 సార్లు నీళ్లు చల్లండి. అస్తౌ చ ప్రక్షాళయామి, పాదౌ చ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరలా కొన్ని అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. పూగే బలైష్టకర్పూరైర్ నాగవల్లీదలేరికుతం. ఓం సమ్రాజం చ రాజం చ విశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య జాముఖే తజామాసకం తుజామసి హిరణ్యపాత్రం వధోః పూర్ణం దదాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి. మంగళమహనీరాజన దీపం సందర్శయామి. హార చుట్టూ నీళ్ళు తిప్పండి. శుద్ధాచమనీయం సమర్పయామి. చేతోడి కిందున్న గణపతికి కలశానికి చూపించండి అమ్మా. బోల్ గజానన భగవానికి, విఘ్నేశ్వర మహారాజుకి మరలా కొన్ని అక్షతలు తీసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. కలశం దగ్గర వేసేయండి అమ్మా. మరలా కొన్ని అక్షతలు తీసుకోండి. నమో వస్తు సర్పేభ్యో జయకేతు పృథివీ మనూజే అంతరిక్షే జయతి విదేభ్య సర్పేభ్యో నమః. రక్షాసూత్రాధిష్ఠిత. ఓం అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చతార్చందు పుత్రగావతు పురన్న ధుష్టువర్చతార్చత ప్రార్చత. స్వామివారి పాదాల దగ్గర కొంచెం పసుపు కుంకుమ వేసేయండి. తతః శ్రీ స్వామినః బృహత్సామేతి మంత్రేణ దక్షిణకరే కంకణం బధ్నీయాత్. ఓం బృహత్సామక్షత్రపద వృద్ధవృష్ణిజం దృష్టుభోజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమితం వాతేన సగరేణ రక్షాః. యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతాన్ని తాకి నమస్కారం చేసుకోండి అమ్మా. యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్తో వస్తు. బోల్ గజానన భగవానికి, ఈశ్వర మహారాజుకి సుముఖం. మహాగణాధిపతయే నమో నమః. సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థమే అక్షతాన్ని సమర్పయామి. పుష్పమాలాని ధారయామి. యోపాం పుష్పం వేద. తాకి నమస్కారం చేసుకోండి. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. సుముఖం. మహాగణాధిపతయే నమో నమః. పుష్పమాలాని ధారయామి. బోల్ గజానన భగవానికి సుముఖం. మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థనా పూర్వక క్షమా పూర్వక కృత నమస్కారాన్ని సమర్పయామి. సుముఖం. మహాగణాధిపతయే నమో నమః. ఆవాహిత శ్రీమన్ మహాగణాధిపతయే నమో నమః. తరంగా పుష్పైః అక్షతైః పత్రైః పూజయామి. ఓం బృహత్సామక్షత్రపద వృద్ధవృష్ణియం దృష్టుభోజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమితం వాతేన విశ్వేత్తాతే సవనేషు ప్రభాస్యాజాచకర్ధమగవన్నింద్ర శృణ్వతే పారావతం యత్పురసంభృతం వస్వపావృణో శరభాయ ఋషి బంధవే. ఓం బృహత్సామక్షత్రపద వృద్ధవృష్ణియం దృష్టుభోజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమితం వాతేన సగరేణ రక్షాః. విఘ్నరాజాయ నమః. జంఘో పూజయామి. ఆకువాహనాయ నమః. ఊరు పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గిరణాథాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః. దూర్వాయుగ్మపత్రం పూజయామి. హర్షవే నమః. దూతారపత్రం పూజయామి. లంబోదరాయ నమః. పదవీపత్రం పూజయామి. గృహాగజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. 21 పత్రాన్ని పూజయామి.
మంత్రిణే నమః మంగళస్వరూపాయ నమః ప్రమథాయ నమః ప్రథమాయ నమః ప్రాజ్ఞాయ నమః విఘ్నహర్త్రే నమః విఘ్నహంత్రే నమః విశ్వనేత్రాయ నమః విరాట్పదగే నమః శ్రీపదగే నమః వాక్పదగే నమః శృంగారిణే నమః శతవత్సలాయ నమః జపప్రియాయ నమః శీఘ్రకారిణే నమః శాశ్వతాయ నమః బలాయ నమః బలోతీతాయ నమః భావాత్మదాయ నమః అగ్రగణ్యాయ నమః అగ్రపూజ్యాయ నమః అగ్రగామినే నమః మంత్రకృతే నమః చామికరప్రభాయ నమః సర్వేశాయ నమః సర్వోపన్యాసాయ నమః సర్వకర్త్రే నమః సర్వనేత్రాయ నమః సర్వసిద్ధిప్రదాయ నమః పంచహస్తాయ నమః పార్వతీ నందనాయ నమః ప్రభవే నమః కుమార గురవే నమః క్షోభ్యాయ నమః గుంజగాధర భంజనాయ నమః ప్రమోదాయ నమః మణికిన్నర మేఖలాయ నమః నమస్తదేవతా మూర్తయే నమః జగిష్టవే నమః సతోతీతాయ నమః విశ్వదశ్యాకృతే నమః కళ్యాణ గురవే నమః ఉన్మత్తవేషాయ నమః అపరాజితాయ నమః సమస్తజగదాధారాయ నమః విఘ్నేశ్వరాయ నమో నమః శుభకం మహాగణాధిపతయే నమో నమః నానా వివిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి ధూపమాఘ్రాపయామి గతం పాపం గతం దుఃఖం గతం దుఃఖం గతం దారిద్ర్యం గతం దారిద్ర్యం ఏవచాహ ఏవచాహ ఆగతాః ఆగతాః సుఖ సుఖ సంపత్తి సంపత్తి గణాని గణాని సురనాయక సురనాయక. ఈ శ్లోకంలో ఉన్న తాత్పర్యము అర్థం ఏంటిదయ్యా అంటే స్వామి ఎప్పుడైతే నీ ఆరాధన చేస్తున్నానో ఈ క్షణంలో నుంచి గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యం గతంలో చేసిన పాపం కావచ్చు గతంలో ఉండే దారిద్ర్యం కావచ్చు గతంలో ఉండే దుఃఖం కావచ్చు ఆగతాహ సుఖ సంపత్తి ఎప్పుడైతే నీ ఆరాధన చేశానో తదుపరి క్షణం అంటే నెక్స్ట్ సెకండ్ నుంచే ఆగతాహ సుఖ సంపత్తి నాకేదైతే సుఖాలు సంపత్తులు ఏవైతే నాకు కలగజేస్తూ ఉంటావో నా వృత్తి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు చిత్ర పరిశ్రమలో కావచ్చు కూడా ఆగతాహ సుఖ సంపత్తి అన్ని సుఖాలు నాకు కలగాలి తండ్రి మనసులో స్వామికి విజ్ఞాపన చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీ మనసులో ఉండే కోరికలను కూడా స్వామి వారికి విజ్ఞాపన చేసుకోండి. ఓం యాః ఫలనేర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసోదాస్తానో ముంచన్త్వగుంహసః. ఓం యాః ఫలనేర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసోదాస్తానో ముంచన్త్వగుంహసః. బృహస్పతిః ప్రసోదాస్తానో ముంచన్త్వగుంహసః. కొబ్బరికాయ మీద నైవేద్యం మీద కూడా నీళ్ళు చల్లండమ్మా. మహాగణాధిపతయే నమః. అవసరార్థం మధుర రసాన్ని నివేదయామి. పురాణాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. గజానన భగవానికి విఘ్నేశ్వర మహారాజుకి భోగి ఫలైస్తకర్పూరైర్నాగవల్లీదలైర్గతం ముక్తాజూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాత్. మహాగణాధిపతయే నమో నమః. మహాగణాధిపతయే నమో నమః. ఆ ఖర్జూర పండు కూడా దాంట్లో పెట్టేసుకోండి. ఓం హిరణ్యపాత్రం పూర్ణం దధాతి మదవ్యోతానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆదిస్తేజో దధాతి నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. దివ్య రక్షాన్ ధారయామి. చేతుడు స్వామికి చూపించండి. దివ్య రక్షాన్ ధారయామి. మీరు నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. బోల్ గజానన భగవానికి విఘ్నేశ్వర మహారాజుకి ఏకదంత భగవానికి. యాని కాని చ పాపాన్ని జన్మాన్ని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిపా. చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం గణాధిప గణాధిప యత్ పూజితం పూజితం మయా దేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే అపరాధ అపరాధ సహస్రాని సహస్రాని క్రియంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయా మయా దాసోయం దాసోయం ఇతి మాం ఇతి మాం మత్వా మత్వా క్షమస్వ క్షమస్వ గణాధిప. గణాధిప. మనసులో గణపతికి నమస్కారం చేసుకుని నేను చేసే ఆరాధనలో భాగంగా ఎటువంటి లోపాలున్నా నన్ను క్షమించుతండి. నమస్కారం చేసుకుని అక్షతలు స్వామి వారి పాదాల దగ్గర వేసేయండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వతసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. ప్రార్థనా పూర్వక క్షమాపూర్వక కృత నమస్కారాన్ని సమర్పయామి. బోల్ గజానన భగవానికి ఏకదంత మహారాజుకి విఘ్నేశ్వర భగవానికి జై. అలాగే స్వామికి ఇష్టమైన యాక్టివిటీ కూడా మరి గుంజీలు కూడా మాకు కావాల్సిన వస్తువులు ఏమైనా తెచ్చి పెట్టచ్చు కదా. తప్పకుండా పెట్టచ్చు. ఆర్టిస్ట్లం కాబట్టి మేకప్కి సంబంధించిందండి. ఇంకా అన్నీ ఇందులోనే మిక్స్డ్ అనమాట. టాలెంట్ ఎవ్రీథింగ్ అన్నీ.
మా వారు ఫోన్ పెట్టొచ్చా? ఫోన్ పెట్టేద్దాం 3 రోజులు, ఆ ఫోన్కి కొంచెం రెస్ట్ ఉంటుంది. ఫోన్ కూడా నిజంగా అంటే పెడితే స్వామికి అది ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే శ్రీవాణి 2 సీరియల్స్ చేస్తుంది, మా పాప ఢీ చేస్తుంది ఈటీవీలో. సో అలానే నేను విఆర్ది మీడియా అని చెప్పి కంపెనీ పెట్టాను. సో మా ముగ్గురికి మీ ఆశీస్సులు, మీ ప్రేమ ఇలానే చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం. ఆ విఘ్నేశ్వరుడికి మనస్ఫూర్తిగా ఆయన కటాక్షం మీ అందరూ కూడా ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సుఖం మహాగణాధిపతయే నమో నమః. తవ పాదారవిందయోః భక్త్యా వేదోక్తర్య సువర్ణ మంత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. బోల్ గజానన భగవానికి జై, విఘ్నేశ్వర భగవానికి జై. ఈమె 11 తీయాలి, మేము 3 తీయొచ్చు. ఇది అయింది 4 5 పసుపు కుంకుమ వేసేయండి. 8 9 10 అక్షతలు కూడా వేసేయండి. 11 నేను అనుకో సర్వోపచార పూజార్థ సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. ఒకసారి కూర్చోండి, మీకు ఆశీర్వచనం ఇస్తాను. యో వైతాం బ్రహ్మణో వేదామృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేనైవైనం వృణయతి బ్రాహ్మణ ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి. పనిశైలాధిపదేవ దైవదన్నః భగవాన్ వెంకటదేవ దైవదన్నః శ్రీ శ్రీనివాసః పరదైవదన్నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః. ప్రాప్తిరస్తు ప్రణవ శ్రద్ధా మేధ అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. ఢీ ఢీ ప్రాప్తిరస్తుంది. టైటిల్ సర్వకార్యాన్ని దిగ్విజయదా సిద్ధిరస్తు. ఏమైతే అనుకుంటున్నాం అన్ని జరగాలని కోరుకుంటున్నాం. ఓం ఆపయిత్వా భేషజీ ఆపో అమీవ చాతనీః ఆపః సర్వస్వభేషజీః తాస్తే కృణ్వంతు భేషజం ఆమయావీ చిన్వీతా ఆపో వై భేషజం భేషజమేవాస్మై కరోతి సర్వమాయురేతి. మనసులో సభాయే నమః అనుకోండి. మీ ఇష్టదేవానికి కులదేవానికి తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేసుకొని లేవండి. కొన్ని వరకు పాల తాలికలు, పులిహోర, కొంచెం పూరి, కొంచెం దేవుడి ముందు పెట్టిన నైవేద్యం ఇంట్లో చేసాం అనమాట. మిగతాది ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అంత చేయలేని నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను కాబట్టి బయట నుండి ఆర్డర్ చేసి కొంచెం నేను చేసింది పెట్టి ఇలా ప్రసాదాలు ఇస్తున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ కూడా చేసేటంత ఓపిక, శక్తి, అంటే రుచికరంగా చేసేటంత టాలెంట్ వినాయకుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ టైం. అరే నాయనా తినే నాయనా, లంచ్ టైం కూడా అవుతుంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మమ్మీ చేసిన పులిహోర అన్నమాట. అంటే బయటికి తెప్పించా, నేను చేసా, బట్ నేను చేసిన ఎట్లుంటాయో తెలియదు కాబట్టి ఎక్కడో కొడుతుంది సీనా. మొహాట పడిగి నంది అడిగేయి. ఏం కాదు, నిజంగా చాలా బాగుంటాయి. నాకు నమ్మడి ఇవి నాన్నకైతే 3 సార్లు పెట్టమనింది. సో ఇదేంటి ఇంత పెట్టారు? అడిగినందుకన్నా కొంచెం వేసుకోండి, కొంచెం అయితే తల్లి. తిననంటున్నాడు అమ్మ. చాలు, ఏం డైటింగ్ చేస్తారు. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి నాకు కొంచెం ఏంటి మీరు కొంచెం కూడా పులిహోర తినరా అండి? నాకు చేయించినదైనా పెట్టడం అప్పుడు పెద్దగా ఉంటుంది అన్న. ఈ ప్లేట్ ఆయనకి ప్రసాదం లాగా ఏదైనా చేతిలోనే ఇవ్వాలంట. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇవి పాల తాలికలు వినాయకుడివి. సో మీరు తింటానంటే ఇంకా వేస్తాను చూడండి. అలా వేస్తే అంత ఇవి అలాగే ఇది కంపల్సరీ వినాయక చవితి రోజు తినాలి. వినాయకుడి ఫేవరెట్ అది. నా ఫేవరెట్ కూడా అది. ఐ మీన్ ఇది ఏమండి, ఒక్క గారె, ఒక్క బూరె నీకోసం కుడుములు పెట్టే. మొహాట లేకుండా నేను వండింది కావాలంటే అడగండి, పెడతాను. అది మాత్రం ఏం మాట్లాడలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం.
నేను బాగానే చేస్తానబ్బా, మొహటానికి కాకుండా నిజం చెప్పండి. కొంచెం ఉప్పు తక్కువైంది మేడం కానీ బాగుందంట. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కానీ ఇది అదేదో ఉప్పు వేసి కలిపేస్తానుగా, పద్దాక అలా అనిపించుకునే బదులు ఇటే అది. ఎందుకు ఈ వీడియో ఎలా ఉన్నా పట్టించుకోకండి, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా నాన్న. దిస్ ఇస్ విఆర్ మీడియా కెమెరామెన్. వీడియో కొంచెం షేక్ అయినా కూడా ఆల్ ద క్రెడిట్ గోస్ టు సాయి అన్న. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. భర్త తిన్న ప్లేట్లో నేను తింటున్నా అన్ని ఇదంతా పక్కన పెట్టేసి మొత్తం పెరుగన్నం కూడా చక్కగా తినేసి నీట్గా ఇచ్చాడు అనమాట. మా ఇంట్లో ఎంత నీట్గా ఇచ్చాడో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అందులో ఇప్పుడు నేను తింటున్నా పులిహోర. ఎంత బాగుంది, అన్నం ఉడికే దగ్గర నుంచి, కలర్ నుంచి, టేస్ట్ నుంచి, అబ్బాబాబాబా. పులిహోర బాగానే ఉంది, కానీ దాంట్లో మేము వేసుకున్నప్పుడు ఉప్పు తక్కువ అని చెప్పాక నువ్వు ఉప్పు వేసుకొని తింటున్నావు కానీ నీకు అలానే ఉంటుంది. ఎంజాయ్. ఏదైతే ఏంది, అన్నం వండే దగ్గర నుంచి పొడి మెత్తగా ఉండాలి, ఇలా పొడి పొడిలు ఆడుతూ ఉండాలి. ఇది అందరి వల్ల రాదమ్మా అన్నం వండటం. చూసారా సార్ డబుల్ యాక్షన్? అదేంటి ఆ చూపేంటి, అన్నం వండడం కూడా టాలెంట్ అంటాం. అన్నంలో చాలా రకాలు వండుతారు చాలామంది. మెత్తగా వండుతారు, లేదంటే గట్టిగా పొడి పొడి ఉండాలని వండుతారు. పొడి పొడి ఉండాలి, అన్నం వెళ్తే మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. అది టాలెంట్, అది ప్రాపర్ కుకింగ్ అనమాట. వావ్. సో ఇదండి మా ఇంటి వినాయక చవితి. సో కింద మా అపార్ట్మెంట్లో కూడా ఇవన్నీ చక్కగా డెకరేట్ చేసి ఇవన్నీ చేశారనమాట. కుదిరితే డెఫినెట్గా అది కూడా వీడియో తీసి చూపిస్తాను. వన్స్ అగైన్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. యాక్చువల్లీ వాటర్ తాగాలనుంది, ఇప్పుడే పులిహోర తిన్నా. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.